వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అరవింద చెప్తుంది జయదేవ్తోని, చూడండి లక్ష్మికి పెళ్లి చేయడం కోసం మీరు ఈ ఇంటి గడప దాటక్కర్లేదు. లక్ష్మి ఈ ఇంట్లోనే ఉంటుంది. కాతే నాదొక షరతు అని చెప్పి చెప్తుంది. ఏంటది అని చెప్పి జయదేవ్ అన్నంతో, ఒక 10 రోజుల్లో లక్ష్మికి మీకు నచ్చిన అబ్బాయినిచ్చి పెళ్లి చేయండి, పంపించేసేయండి, మీ బాధ్యత నెరవేర్చుకోండి, ఈ 10 రోజులే మీకు గడువు అని చెప్పి అన్నంతో సరే అని చెప్పి ఒప్పుకున్న జయదేవ్ ఇక లక్ష్మి లోపలికి వచ్చేస్తుంది. ఇక జయదేవ్తో అంటుంది, ఏంటి మాయ, నేను వేరే పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే అప్పుడు జయదేవ్, అమ్మ లక్ష్మి, నీకు వేరే పెళ్లి చేయడం కోసం కాదు ఇదంతా పెట్టింది నేను, మిత్రాన్ని నిన్ను కలపడానికి, శాశ్వతంగా మీ ఇద్దరిని దగ్గర చేయడానికి ఇదంతా నా ప్లాన్ అని చెప్పి జయదేవ్ అంటారు. తర్వాత జాను వివేక్ ఇంట్లోకి వస్తారనమాట. ఇక బ్యాగ్తో వచ్చిన జానుని చూసి, ఏంటి మీ అక్కకే ఇంట్లో స్థానం లేదు, నువ్వు ఎంచక్క బ్యాగ్ వేసుకుని వచ్చావా, పద అని చెప్పి అని అంటూ ఉంటే, లేదు మీరందరూ మా అక్కని అపార్థం చేసుకున్నారు, నిజం చెప్పడానికే వచ్చాను అని చెప్పి జాను చెప్పడంతో ఇదంతా వింటున్న లక్ష్మి, అయ్యో జాను ఎక్కడ సంజనాకి గురించి చెప్పేస్తుందో అని చెప్పి గబగబా వస్తూ ఉంటుంది. ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి దేవి అని జాను చేపట్టుకొని ఇంట్లో నుంచి గెంటైపోతూ ఉంటే అప్పుడే జయదేవ్ వచ్చి ఆపుతారు. దేవ్యాని, మీరు అడ్డు తప్పుకోండి బావగారు అనగానే, చూడు దేవ్యాని, కాస్త ఆగు, నేను లక్ష్మికి పెళ్లి చేసేంత వరకు జాను కూడా ఇంట్లోనే ఉంటుంది. నేను తండ్రి స్థానంలో ఉండి లక్ష్మికి పెళ్లి చేయబోతున్నాను అంటే కూడా నా కూతురు లాంటిదే, నా ఇద్దరు కూతుర్లు ఇంట్లోనే ఉంటారు ఈ 10 రోజుల్లో అని చెప్పి అనడంతో ఇక దేవ్యాని షాక్ అవుతుంది.